వెల్కమ్ టు ఐదం టీవీ. ఈరోజు హన్నంకొండలోని పబ్లిక్ గార్డెన్స్లో జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవ వైవిధ్య మండలి వారు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో మనం ఉన్నాము. ఇక్కడ చాలా స్టాల్స్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు జీవ వైవిధ్య దీనికి సంబంధించినవి. వీరిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఇప్పుడు ఈరోజు ఫుడ్ రిఫ్లెక్సాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. ఈ షాప్కి సంబంధించి వివరాలన్నీ ఇక్కడ ఉన్న లేడీస్ మనకు అందిస్తారు. చెప్పండి, ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీకి సంబంధించి ఎలా ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వివరించండి. నమస్తే మేడం, నా పేరు నిఖిత. నేను రిఫ్లెక్సాలజీ సెంటర్లో కోఆర్డినేటర్ని. ఇదేంటంటే కేరళ థెరపీ. మనకి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి సంబంధించిన నర్వ్స్కి ఎండింగ్ పాయింట్స్ అనేవి ఫుడ్లో ఉంటాయి. ఆ పాయింట్స్ని ఏంటంటే యాక్యుప్రెషర్ లాగా వీళ్ళు పాయింట్స్ని ట్రిగర్ చేస్తూ మసాజ్ చేస్తారు. మాది ఈ రిఫ్లెక్సాలజీ సెషన్ వల్ల ఏంటంటే మేము హీల్ అవుతుంది అనమాట. అది ఆటోమేటిక్గా మన బ్లడ్లో సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యి ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మేము ఎట్లాంటి మెషిన్స్ కానీ మెడిసిన్ కానీ యూజ్ చేయము. మాన్యువల్గా ఓన్లీ తంబు ఫింగర్ యూజ్ చేసి మాత్రమే ఈ సెషన్ చేస్తాం సార్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఈ పెయిన్స్ అనేవి రిలీఫ్ అవుతాయి సార్. ఫస్ట్ సిట్టింగ్ తర్వాత ఏంటంటే మనకి ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయి, మనకి ఏ పార్ట్కైతే సర్క్యులేషన్ కరెక్ట్గా కావట్లేదో వీళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తారు ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ నుండి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మనకి ఏ పార్ట్కైతే సర్క్యులేషన్ కావట్లేదో, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ పార్ట్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మేడం. మాకు 1000 అబోవ్ క్లయింట్స్ రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా మా దగ్గరకు వచ్చే వాళ్ళు సయాటికా ప్రాబ్లంతో ఎక్కువ వచ్చారు. సయాటికా ప్లస్ బ్యాక్ పెయిన్, మైగ్రేన్ కూడా చాలామందికి తగ్గింది. మా దగ్గర ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి, చాలా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సమ్మర్ అయితే ఏంటంటే పిప్పర్మెంట్ ఆయిల్ యూజ్ చేస్తాము. నార్మల్గా వింటర్ సీజన్లో అట్లా అయితే ఏంటంటే మేము కర్పూరం ఆయిల్ యూజ్ చేసి ఇది చేస్తాం మేడం. సెషన్స్ వచ్చేసి ఆయిల్ కూడా మేమే ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ చిరుధాన్యాలకు సంబంధించి అంబలి చేసే విధానాన్ని చూస్తున్నాము. వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. పాట్ కుకింగ్ చాలా ఇంపార్టెన్స్. దీనివల్ల ఏంటంటే మనకు 100% న్యూట్రిషన్ వస్తుంది. సో మేము ప్రతిదీ పాట్లోనే కుక్ చేస్తాము. లైక్ చద్దన్నం, మన ఓల్డ్ మెథడ్లో చద్దన్నం, అంబలిలో ఏంటంటే మిక్స్డ్ మిలెట్స్ వాడము, అలానే మిలెట్స్ పౌడర్ కూడా వాడము. రా మిలెట్స్ తీసుకొని నానబెట్టి కుక్ చేస్తాము. ఇవి రాగా. ఈరోజు మేము అరికలు వాడాము. ఇవి శాంపుల్స్ అనమాట. సో ఈ అంబలి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం డైలీ బయట ఫుడ్ తింటాం కదా, అట్లీస్ట్ 1 డే గ్లాస్ ఇది తాగినా మన హెల్త్ డ్యామేజెస్ నుండి ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇది ఆయుర్వేదిక్ టీ. మేము యూజ్ చేసేది ఏంటంటే తంగేడు పువ్వు, అర్జున పౌడర్, సుగంధ పాలని కొన్ని ఆయుర్వేదిక్ పౌడర్స్ వాడు. ఇవి ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతాయండి. సో ఈ పౌడర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫ్యూచర్లో. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవన్నీ నైట్ ఫర్మెంట్ అవుతాయి కదా, వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్. నార్మల్ రైస్ లాగా లేవు కదండి, వీటిని ఏం రైస్ అంటారు? నవర అంటాము. దేశీ రైస్లో చాలా టైప్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఉంటుంది. మేము నవర సెలెక్ట్ చేసుకుంటాం. రీజన్ ఏంటంటే ఇది షుగర్, బీపీ వాళ్ళకు బాగా వర్క్ అవుతుంది. అంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది, ఫ్యూచర్లో మోకాలు నొప్పులు కూడా రావన్నమాట. రీజన్ ఏంటంటే కార్టిలేజ్ టిష్యూని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి లైమ్ స్టోన్, సున్నప్రాయ అంటాం. ఇది మనం కుండలో ఇది పెట్టుకొని అంటే సున్నప్రాయ ఉంచి వాటర్ పోసి తాగుతాం కదా, దానివల్ల ఏమవుతుందంటే ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ కాల్షియం ఉన్న వాటర్ డైలీ తీసుకోవడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ ఉండి ఫ్యూచర్లో కాలు నొప్పులు అనేటివి రావు. మనం నార్మల్ కాల్షియం కోసం నువ్వులు, రాగులు ఇలా తీసుకుంటాం, బట్ అవి ఒకరోజు స్కిప్ చేయం, బట్ వాటర్ కంటిన్యూస్గా తీసుకుంటాం కదా, సో అది బెనిఫిట్. కీర్తి మోటార్స్ అండి. కీర్తి మోటార్స్ ఇది తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మురుగప్ప గ్రూప్, వన్ ఆఫ్ ద గ్రూప్ మురుగప్ప వాళ్ళది. సో ఇది ఒక్కసారి మనం ఛార్జ్ చేసుకున్నట్టయితే 160 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఛార్జింగ్ మీద పనిచేసే వెహికల్. ఓకే. ఛార్జింగ్, జీరో మెయింటెనెన్స్, జీరో పొల్యూషన్. ఇప్పుడు మన వెహికల్, ఇప్పుడు పెట్రోల్ వెహికల్ కానీ డీజిల్ వెహికల్ చూసుకున్నట్టయితే మనము డీజిల్ కొట్టియాలి, పెట్రోల్ కొట్టియాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. మనం 1 మంత్కి ఒకసారి మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీసింగ్ చేసుకోవాలి. దానికి ఆయిల్ మార్చడం కానీ, క్లచ్ పెట్లు ఇవన్నీ మెయింటెనెన్స్. దీనికి జీరో మెయింటెనెన్స్. ఓన్లీ మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం. ఛార్జింగ్ అయ్యే ఖర్చు 50 రూపీస్ అవుతుంది. 50 రూపీస్తో మనం 160 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా అంటారు ఛార్జింగ్ అయిపోతే ఎట్లా అని. ఇప్పుడు మనం వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, హైదరాబాద్లో కానీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా కూడా మనం ఛార్జింగ్ పాయింట్స్లో వెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ అయిపోతుంది. 4 అవర్స్లో మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు మనం 50% ఉన్నా కూడా 50% ఛార్జింగ్ చేసుకోవచ్చు. దానికి మనం సర్వీస్ పాయింట్స్ కూడా, ఛార్జింగ్ పాయింట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. చెప్పండి, ఈ
స్టాల్కి సంబంధించి మీ దగ్గర ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? కరివేపాకు, తర్వాత కాకరకాయ, పజ్జొన్నల గారెలు, ప్లస్ నన్నారి షర్బత్తు, ఇది మేము ఆర్డర్ మీద చేపిస్తూ ఉంటాం. తర్వాత అవిసె గింజల లడ్డు, పల్లి లడ్డు. దీన్ని ఎలా రెడీ చేస్తారు? ఇది ఎలా యూజ్ అవుతుంది మన హెల్త్కి? మెయిన్గా అది కాన్స్టిపేషన్కు తగ్గడానికి న్యాచురల్ కూలెంట్ అండి. కాన్స్టిపేషన్ జీర్ణశక్తిని పెంచుతుంది, ప్లస్ మనకు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, ప్లస్ బాడీ నొప్పులు ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, సమ్మర్ సీజన్లో ఎక్కువ ఈ నన్నారి షర్బత్ ఫేమస్ అండి, బాగా తాగుతారు. కర్ణాటకలో బళ్ళారి ప్లస్ రాయలసీమలో బాగా ఫేమస్. సుగంధ పాల చెట్టు వేర్లతో తీసిన సిరప్ ఇది. సో ఇవన్నీ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అండి. రాగి, జొన్న ప్లస్ అశ్వగంధ, తర్వాత డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డు, ఇవన్నీ ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ ప్లస్ చవన్ ఫ్రెష్, కేరళ ఆయుర్వేద నుండి చవన్ ఫ్రెష్, గోమూత్ర ఆర్క్ ప్లస్ స్ప్రోటెడ్ అండ్ రోస్టెడ్ రాగి జావా ఉంటుందండి. ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది. ఈ సాంప్రదాయం కంపెనీ చాలా బాగుంటుంది టేస్ట్. ప్రకృతికి సంబంధించినటువంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్, అంతేకాకుండా కుండల యొక్క విశిష్టత ఇవన్నీ ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. చాలా రకాలైన మామిడి పళ్ళు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, ఆర్గానిక్ ఆయిల్స్ కానివ్వండి, ఇక్కడ తేనె, ఇవన్నిటికి సంబంధించిన ఐటమ్స్ని మనం చూసాము.